జరీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అన్హు సహాబీ. ఆయన ఏం చేస్తాడంటే, గుర్రం అవసరమైంది దానికి. ఏంటి సార్? గుర్రం. తన బానిస ఉంటే 300 దినారాలు ఇచ్చి సంతకు పంపిస్తాడు మార్కెట్కి. మంచి గుర్రం ఒకటి పట్టరావయ్యా అని చెప్పేసి బానిస మార్కెట్కి వెళ్తాడు. ఒక మంచి మేలుజాతి గుర్రం బలం మీద ఉంది. ఒక అజనబీ వచ్చాడు మార్కెట్కి, ఒక కొత్త వ్యక్తి. ఆ గుర్రాన్ని అడిగాడు, ఎంతకి ఇస్తావా అబ్బాయి అన్నాడు. 300కి ఇస్తా అన్నాడు. టాక్టర్ 300 ఇచ్చాడు. గుర్రాన్ని తోలుకొని జరీర్ బిన్ అబ్దుల్లా రదియల్లాహు తఆలా అని యొక్క బానిస జరీర్ బిన్ అబ్దుల్లా దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ గుర్రాన్ని చూడగానే అసలు ఆశ్చర్యచకితుడైపోయాడు. ఏమయ్యా, ఎక్కడ కొన్నావు? సంతలోనే కొనుక్కొచ్చానండి. ఎంత కొన్నావు? 300 దినార్లు. ఇది 300 దినార్లా? వల్ల ఇది 300 దినార్లకు వచ్చే గుర్రం కాదు. ఆ మార్కెట్కి వచ్చినటువంటి వ్యక్తికి అనుభవమైనా లేకుండా ఉండాలి, లేకపోతే అవసరంలోనైనా ఉండాలి. పద అని గుర్రాన్ని తీసుకుని మళ్ళీ వెళ్ళాడు. అదే మనమైతే అబ్బా మేము ఎంత తెలివిగా వాడి దగ్గర తక్కువ కొన్నాం తెలుసా, అబ్బో అసలు బలి సంబరపడిపోతాడు. ఎంత ఎక్స్పీరియన్స్ ఉందనుకున్నా నాకు. వాడి బాల్తో కొట్టించారు. అబ్బాయి అస్తగ్ఫిరుల్లా. డూప్లికేట్ విశ్వాసం అంది. మనం ఏదో తెలివితేటలు ప్రదర్శించాం అనుకుంటున్నాం. మనం వాస్తవంగా ఇక్కడ బానిస ఏమైనా మోసం చేశాడా? వస్తువు యొక్క యజమాని చెప్పిన రేటుకే కొనుక్కొచ్చాడా లేదా? కానీ ఇస్లాం ఇన్నల్లాహ యఅమురు బిల్ అద్ల్ వల్ ఇహ్సాన్ అన్న తర్వాత ఇప్పుడు చెప్పి ఇటువంటి ఈ సందర్భం ఇహ్సాన్లో వచ్చింది. ఉపకారం చేయండి. మార్కెట్లో తీసుకుని వెళ్ళాడు. అప్పుడే ఆ వ్యక్తి ఇక మూట చదువుకొని 300 దినాలు లెక్కేసుకొని బయలుదేరడానికి అన్నాడు. ఎవరి దగ్గర కొన్నాను? ఈ జనాలు ఎవరయ్యా అతను? ఇదిగో ఈయన దగ్గర. అయ్యా, నీవెవరు అపరిచిత వ్యక్తిలా ఉన్నావు. నీకు మార్కెట్ గురించి అనుభవమైనా లేకుండా ఉండాలి, లేకపోతే నువ్వు ఏదైనా అవసరంలోనైనా ఉండాలి. అవసరం వచ్చినప్పుడు అంతని ఎంత విలువైందనే సరే చూడు. ఇప్పుడు 1000 రూపాయలు దాన్ని అర్జెంటు కావాలి, 500 అబ్బాయి అంటాడు. మరి అవసరం అది. జనుల అవసరాన్ని సొమ్ము చేసుకోకండి. ఇస్లాం చెప్పట్లేదు అది. జనుల బలహీనతల్ని మీరు సొమ్ము చేసుకోకండి. జరీర్ బిన్ అబ్దుల్లా అంటున్నారు, నీకు అవసరమైనా ఉండాలి, లేకపోతే నీకు అనుభవం అయినా లేకుండానైనా ఉండాలి. అవును సార్, నేను ఎప్పుడు మార్కెట్కి రాలేదు, నాకు అనుభవం లేదు అన్నాడు. ఎంతకిచ్చావు నీ గుర్రాన్ని? 300 దినార్లకండి. అయ్యా, నీ గుర్రం 300కి రాదు. పోనీ 400 చేసిద్దా? రాదు. 500 చేసిద్దా? రాదు. 600 చేసిద్దా? రాదు. 700 చేసిద్దా? రాదు. ఎంత? 800 దినార్లు చేసిద్దా? అవును. నీ గుర్రం రేటు 800 దినార్లు. మిగతా 500 దినార్లు అతనికి ఇచ్చి అప్పుడు గుర్రాన్ని తీసుకుని వెళ్ళారు. అల్లాహ్ చెప్పండి, సుబ్హానల్లాహ్. ఎక్కడ సార్ మన విశ్వాసం, మన ఆచరణ? ఇది మనకి మనం ఇస్లాంలో మనం ఎంత పట్టుకున్నాం ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి. నేను చేతులు పైన కట్టి చదువుతున్నానండి అంటే ఏందో పైన కట్టంగానే స్వర్గంలోకి నేరుగా వెళ్ళినట్టే. పైన కట్టినంత మాత్రాన, ఆమెను పెద్దగా చెప్పినంత మాత్రాన విశ్వాసము, ఇస్లాము సంపూర్ణం కాదు. క్యారెక్టర్, ఒక మంచి సదాచరణ, మోసం లేనటువంటి జీవితం, ఎదుటివాడిని వంచినటువంటి ఒక సంపూర్ణమైనటువంటి విశ్వాసం.